దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 30-31 మనం చూడబోతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 30-31. ఈ వాక్యంను మనం చూసినట్లయితే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన 32వ వచనంలో నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఇక్కడ 3 వచనాలు లైన్గా ఉందండి. అది కలిసి చదివితేనే అది అర్థం వస్తుంది. ఇక్కడ రాయబడి ఉంది లూకాసు వార్త 2:30లో 30 నుండి 32 వరకు మనం చూస్తే, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఇది ఎవరి గురించి రాయబడి ఉందంటే, సిమియోన్ అనే ఒక భక్తుడు ఆ రోజుల్లో ఉండే. యేసు పుట్టినప్పుడు సిమియోన్ అనే ఒక దైవజనుడు ఉండే. ఆయన దేవాలయానికి వెళ్ళి, వారు యేసును దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారంట, ఆయన సిమియోను శిశువు అనే యేసును తన చేతిలో తీసుకొని దేవుణ్ణి కొనియాడాడంట. ఎలా కొనియాడాడో అక్కడ రాయబడి ఉంది, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, యేసును చూసి నువ్వు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేళ్లకు మహిమగాను. అంటే వెలుగుగాను ఇజ్రాయేల్ ప్రజలకు, అంటే నీ ప్రజలకు మహిమగాను అని చెప్పి సిమియోన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట, అంటే అందరి ఎదుట సిద్ధపరిచిన, లాస్ట్ వచనంలో నీ రక్షణను నేను కనులారా చూచితిని. అంటే ఈ సిమియోను వృద్ధాప్యంలో ఉన్నాడు. అంటే దేవుడు ఆయనకి ఏం బయలుపరిచాడంటే, నీవు ఆ యొక్క శిశువును చూడడానికి ముందు నువ్వు మరణించవని. సో ఈయన కూడా దేవాలయానికి కరెక్ట్గా ఆ టైంలో ఆయన దేవాలయానికి వెళ్తున్నాడు. వీళ్ళు కూడా తల్లిదండ్రులు మరియా తర్వాత యోసేపు ఏం చేస్తున్నారు? దేవాలయానికి వెళ్తున్నారు. అంటే ఆ దేవాలయానికి వారు వెళుతున్నప్పుడు వారి చేతిలో ఉన్న బిడ్డను చూసి ఆ సిమియోను ఎత్తుకొని ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. ఎంత గొప్ప మాట చూడండి. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ రోజుల్లో యేసు అంటే ఎవరో తెలియని ఆ రోజుల్లో ఆయన జన్మిస్తాడని చెప్పి ప్రజలకు కొంతమందికి మాత్రమే ఆ రోజుల్లో ప్రవచనం దొరికింది. అంటే అది కూడా పేరుతో కాదు, ఎవరు తల్లిదండ్రులని తెలియదు, ఏం తెలియదు. కానీ ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడని రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ కొందరి మీద ఎవరెవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వారి మీద, దావీదు మీద, సౌలు మీద, ఇంకా కొందరు పరిశుద్ధుల మీద, నెహెమ్యా మీద, ఇంకా ఈ రీతిగా భక్తుల మీద, ఎజ్రా మీద, పరిశుద్ధుల మీద, అందరి మీద ఆ రీతిగా ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ కొందరి మీద ఉండెను. వారికి ప్రవచనము ఇస్తూ, వారికి ప్రవచన రీతిగా వారితో మాట్లాడిపిస్తూ ఆ రీతిగా పరిశుద్ధాత్మ ఆ రోజు సంచరించాడు. ఈ రోజైతే అందరి మీద ఆయన కుమ్మరించబడుతూ ఉన్నాడు. సో అది వేరే, ఇది వేరే. అంటే ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ రాయబడి ఉంది, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. అంటే దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఏం రక్షణ? యేసు ప్రభువును సిమియోను కన్నులారా చూసి తన చేతిలో ఎత్తుకొని ఆయన కొనియాడి మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఎవరిని వెలుగుగాను? యేసు ప్రభు గురించి ఆయన వెలుగు అంటున్నాడు. నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను. ఇజ్రాయేల్ ప్రజలకు యేసు ప్రభు మహిమగాను ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అంటే జనులకు వెలుగుగాను, ప్రజలకు ఇంకా ఎలా ఉన్నాడండి? ఇజ్రాయేలుకు మహిమగాను అని రాయబడి ఉంది. ఆయన మహిమగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇంకో రాయబడి ఉంది, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూసి తిని. సకల ప్రజలకు రక్షణగా ఏర్పరచబడిన యేసు ప్రభువును నేను కన్నార చూశాను అని చెప్పి సిమియోను సంతోషపడి, వృద్ధాప్యంలో ఉంటున్నాడు, ఆయన సంతోషపడి దేవుని కొనియాడుతూ ఆయన మాట్లాడిన మాటలు అది ఎంతో శ్రేష్టముగా
ఉన్నది. ఈ రోజు వరకు కూడా మనం 2000 సంవత్సరం తర్వాత కూడా మనం దాన్ని చదివి ఇప్పుడు మనం సంతోషపడుతున్నాం. అదే రీతిగా ఇంకా మనం కనిపెట్టవలసింది ఏమిటంటే యేసు ప్రభు రాకడ కొరకు ఎనీ టైం, ఏ టైంలో అయినా, ఏ నిమిషంలో అయినా, ఏ క్షణమైనా దేవుడు రావచ్చు. నేను ప్రతి మంత్ ఇదే చెప్తూ ఉన్నాను. నేనైతే కనిపెడుతూ ఉన్నాను, ప్రభువా మీరు ఎప్పుడో వస్తారు, నేను ఆ టైంలో మీరు వస్తారా ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభువా త్వరగా రమ్ము, మారనాథ అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు సరి అయిన టైంలో మనల్ని దర్శించడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రానై ఉన్నాడు. మనం కనిపెడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొరకు మేము కనిపెడుతున్నాం ప్రభువా. తండ్రి, అన్ని జనులకు బయలుపరచుటకు మీరు వెలుగుగా ప్రభువా మీరు వచ్చారు. నీ ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను దర్శించడానికి వచ్చారు ప్రభు. అది మాత్రం కాకుండా ప్రభు, ప్రపంచం అంతా ఉన్న జనములను సిద్ధపరిచి ప్రభు రక్షణను ప్రభు అంటే కండ్లారా యేసు ప్రభును చూడ్డానికి ప్రభు అనేకులకు మీరు మార్గంను చూపించారు తండ్రి. ఇంకను ప్రభువ మీ రాకడ కొరకు, రెండో రాకడ కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం ప్రభువ. మీరు ఆలస్యం చేయరని మాకు తెలుసు ప్రభువ. సరి అయిన టైంలో మీరు వస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువ. తండ్రి, మిమ్మల్ని కండ్లారా చూసే భాగ్యంను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నా. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.